చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో సేవగల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఇప్పటికీ ఒకే రకమైన పంట వేస్తే భూమిలో పోషక పదార్థాలు తగ్గి పంట దిగుబడి తక్కువగా అవుతుందని పంట మార్పిడిపై రైతులకు సేవగల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రాఘవేందర్ పలు సూచన సలహాలు అందించారు. మనం కట్టాలి మన వాట వాళ్ళు ఇచ్చే మందులు సేమ్ అంతే. అప్పుడు ఇత్తులు వేయలే కదా, ఇప్పుడు ఎకరా సరిపోయి ఇత్తులు ఇస్తే ఒక ఎకరా కోతుల బాధ లేకపోతే 2 ఎకరాల ఫామ్ కార్డ్ ఏమన్నా చేస్తావా? చెప్పండి, నాటు కూడా కొన్ని కోతులు అయితే కోతులు ఉండవు. కూరగాయలు ఏదైనా సరే సార్ ఇది ఏమైనా చెప్పను సార్, కోతుల సమస్య కాబట్టి వాళ్ళంతా వాళ్ళు చెప్పాలి. ఇక మనం ఫోర్స్ చేయించేది అయితే కాదు. ఇది కంపల్సరీ వేసుకుంటే కోతుల బాధ అదే నేను చేయాలి కదా. చిక్కుడుకాయ బెండకాయ ఇంకా కొత్త కొత్త రకాలు నేర్చుకోవాలి, ఇంకా అధిక లాభాలు రావాలనేది వాళ్ళ సబ్జెక్ట్. ఈ సత్యం సెగల్ సంస్థ ఫౌండేషన్ వాళ్ళకి రుణాలు ఇస్తారు. ఈ సెగల్ సంస్థలు ప్రజలకు వచ్చి రైతులకి ముఖ్య వరే కాకుండా కొత్త రకమైన పంటలు పెట్టుకొని దీంట్లో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఈ వరి పెట్టినా కూడా ఇట్లా మొలక నెల రోజుల వరకు మనము తుకం పోస్తామా, ఈ నెల రోజుల వరకు చేసే పని వల్ల ఇంకా 5 నెలల పని తప్పుతారు. ఈ నెల రోజులు తుకం పోసి మనం మస్తు ట్రైనింగ్ చెప్పి మనం చేయకుంటారా, నెల రోజుల్లాగా మనం ఎట్లా చేయాలనో తుకాన్ని చేస్తే తర్వాత 5 నెలలకి ఇంత పని ఉండదు, మనకు ఇంత పెట్టుబడి ఉండదు. ఈ నెల రోజులు కాపాడి సరిపోతుంది. అట్లాంటి ఆధునిక చర్యలన్నీ కొత్త కొత్త రకాలు అట్లాంటి నేర్చుకొని రైతులు బాగుపడాలనేది ఈ సెగల్ సంస్థ యొక్క ఉద్దేశం. దాంట్లో మన మండలంలో 8 గ్రామాలు ఎంపికని, అందులో మన గ్రామం మొదటి గ్రామం. మన ప్రతి పంటకు 5గురికి 4గురికి ముఖ్యమైన ఉలన బాగా ఇంట్రెస్ట్ మనము 2000 పెట్టుబడి పెడితే 10,000 సబ్సిడీ ఇస్తారు. 1000 పెడితే 5,000 సబ్సిడీ. దాంతో మన పంటను అభివృద్ధి చేసుకోవాలి, రైతు బాగుపడాలని ఈ యొక్క సెగల్ ఫౌండేషన్ ఉద్దేశం. వచ్చి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం పంట మార్పిడి. పంట మార్పిడి ఎందుకు అంటే ఈ మెదక్ డిస్టిక్ మొత్తం అందరు ఎక్కువగా ప్యాడ్ వేసుకుంటున్నారు, అంటే వరి వేసుకుంటున్నారు. వరి వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే వ్యాధులు మళ్ళీ ఎక్కువ, దాని నుంచి వైరస్లు పుట్టడం డిఫరెంట్గా ఒకటే పంట వేయడం వల్ల అంటే భూమి నుంచి ఒకే స్థాయి నుంచి పోషకాలు తీసుకుంటాయి. అట్లా వాళ్ళు కొన్ని సంవత్సరాల కొద్దీ వేసుకుంటే అలాగే పోయారనుకో భూమిలో పోషక లోపాలు అనేవి వస్తుంటాయి. అందుకే మనకు వరిలో అప్పుడప్పుడు పైన ఆకులు ఎర్ర కావడం కానీ మొత్తం నాచు పట్టినట్టు అవడం, ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే జింక్ లోపం అనమాట. ఎక్కువ వరి వేయడం వల్ల జింక్ అనేది డెఫిషియన్సీ అయిపోతుంది. కాబట్టి పంట మార్పిడి చేసినాం అనుకో, ఇప్పుడు మొక్కజొన్న వేసినాం లేకపోతే ఏదైనా కూరగాయల పంటలు వేసినాం అనుకో, ఆ నేల నుంచి ఒక మళ్ళీ వేరే స్థాయి నుంచి పోషకాలు తీసుకుంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మన పోషకాలు వరి డిఫరెంట్ తీసుకుంటుంది, మొక్కలు కొన్ని వేరే మైక్రోన్యూట్రియన్ తీసుకుంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు వరి పంట వేసినావు, నెక్స్ట్ మళ్ళీ మొక్కలు వేసినావు అనుకో, ఏదైతే ఈ మైక్రోన్యూట్రియన్స్ అండ్ సూక్ష్మ పోషకాలు ఇంబ్యాలెన్స్ అయ్యింటో వాటిని అది సర్దుబాటు అనేది చేస్తుంది. నువ్వు ఒకటే పంట వేసుకుంటూ పోతుంటే మొత్తం 16 పోషకాలు అవసరం పడతాయి అనమాట. ఆ 16 పోషకాలు అనేది కంప్లీట్గా నువ్వు వరేసినావు అనుకో, దానికి ఏ అయితే పోషకాలు అవసరం ఉంటే ఆ పోషకాలు మొత్తం తీసేస్తుంది. ఇప్పుడు మనకు కనిపించదు, మన ఏజ్లో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడే ఉరుకుతాయి అనుకుంటాం. అదో 40-50 సంవత్సరాలు వచ్చినా అనుకో, 20 సంవత్సరాల పొరగాలేక ఉరకలేం కదా. ఇది కూడా సేమ్ అంటే ఇప్పుడు చేస్తున్నావు కాబట్టి దిగుబడి వస్తుంది, నీకు తెలుస్తుంది. కానీ ఫర్దర్గా నువ్వు ఒక 10-15 సంవత్సరాల తర్వాత నువ్వు వరి వేసిన పంట దేనికి పనికిరాకుండా అవుతుంది. అంటే ఒకటే పంట ప్రతిసారి అదే వేసినావు అనుకో, రాను ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు మన పాతకాలంలో అసలుకి మనం ఏది చిన్న 2 సార్లు మందు కొడుతుంది. ఇప్పుడు ఏంది ఒకటే మందులు 5-6 సార్లు 4 సార్లు 7 సార్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే లోపల అన్నీ చనిపోతున్నాయి మన అనేది. ఇంకా చాలామంది కూడా వరి గాలబెడుతుంది. వరి గాలబెట్టడం వల్ల మన పంటకు మేలు చేసే పురుగులు ఉంటాయి. ఆ పంటకు మేలు చేసే పురుగులు చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మనం పంట గాలబెట్టకూడదు. దాన్ని కూడా వేస్ట్ డీకంపోజ్ అనేది మనం చేగుంటలో మీటింగ్ అరేంజ్ చేసిన ఏడీ గారితో అరేంజ్ చేసిన రామేంపేట ఏడీ గారితో అరేంజ్ చేసినప్పుడు ఇవన్నీ అతను ముఖ్య ఉద్దేశం చెప్పింది, ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నారు. మనం ఇప్పుడు DAP వాడుతున్నాం కదా, ఈ DAP వాడకుండా మనము ఇప్పుడు జీవరాసాయనాలను ఎట్లా తయారు చేయొచ్చు, మనం వర్మి కంపోస్ట్ కొంచెం వేసుకున్నాం అనుకో, మొత్తం అదేమంటాడు కొంచెం సగం ఇది సగం అదే కలిపేసినాం అనుకో, కొంచెం బెటర్గా అయితే మన సాయిల్ కూడా మళ్ళీసారి పనికొస్తుంది. సూక్ష్మ పోషకాలు ఎవరు వేయరు. ఈ 2 సార్లు వేసినాం అనుకున్నాం సూక్ష్మ పోషకాలు, 1 సంవత్సరం వేయకుండా నడుస్తుంది. ఎందుకంటే అది కవర్ చేస్తామంటే ఎన్ని రోజులు
మన ఎవ్వరు చూడు ఏం వేస్తారు యూరియన్ ప్యూర్ కిట్లో కూడా 3 సూక్ష్మ పోషకాలు ఇచ్చాం మేము. అగ్రోమిన్ అని చెప్పి, క్యాలిబర్ అని చెప్పి, అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి. దానిలో తీసుకున్న బెనిఫిషియరీ ఇతను మన వీళ్ళు కూడా కొన్ని వాడిరు. దీన్ని క్యాలిబర్ యాదగిరిగా చల్లిరు. మేము వచ్చిన ఫోటోస్ కూడా తీసుకున్నాం. రైతు వేదిక ఉంది కదా, రైతు వేదికలో ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం. ఎందుకంటే ఎవరు వాడతలేరు. నార్మల్ అని చెప్పి ఆయన ఒక 21 డేస్కి అసలు ఏమేమి వేసుకోవాలనేది చాలా క్లియర్గా చెప్పిన అనమాట. సో పంట మార్పిడిలో భాగంగా మేము 8 నుంచి 10,000 దాకా మేము ఖర్చు భరిస్తాం. దానిలో ఒక 1870 రూపాయలని ఫార్మర్ భరించాలి. దీనిలో మేము ఇచ్చేది సీడ్ ఇస్తాము, ప్లస్ ఆ పంట ఇప్పుడు ఎగ్జాంపుల్ మొక్కజొన్న వచ్చింది. మొక్కజొన్నకి ఏమేమి పురుగులు వస్తే ఏమేమి మందులు అవసరం ఉంటాయి, దానికి కావాల్సిన మందులు మొత్తం ఇస్తాం. దాన్ని ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దానికి వచ్చే రోగాలండి, ఆ రోగాలకు వాడాల్సిన మందులు ఏంటి అనేది మేమే ఇస్తాం. మేము ఫీల్డ్ విజిట్ కూడా చేస్తుంటే మీకు ఏమన్నా డౌట్ వచ్చినా మాకు ఫోటోను వీడియో తీసి పెట్టిన ఏం మందు కొట్టాలి సార్, దీనిలో మనకి ఏది పని చేస్తుంది అని అడిగినా కూడా మేము చెప్తాం. సో దీనివల్ల ఏంటంటే కొంత మేము ఈ 1875 రూపాయలకి ఎందుకు ఇస్తున్నామంటే, ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు వరి వేసుకుంటారు, భూమి అంతా గుల్లగుల్ల అయిపోతుంది, తర్వాత పనికి రాకుండా అవుతుంది, ఎవడు వినరు. కాబట్టి మన సబ్సిడీ పూర్వంగా పోయినా అనుకో రైతులకు అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఒక 4గురికి ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ భూషణమైన ఉన్నాడు ఎవరు కార్యక్రమం చేపట్టే సెగల్ ఫౌండేషన్.